ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైనది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 3 పార్టీల కలయికతోనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేయడం జరిగింది. వారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఎలక్షన్లో 2024 ఎన్నికల్లో. అలాగే మనం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే జూన్లో 2024 గవర్నమెంట్ ఫామ్ చేయగానే బాబు గారి ముందు ఉన్నది అప్పులన్నీ కనపడతాయి. సో దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. రాబోయేది బీజేపీ గవర్నమెంట్ వస్తూ ఉంది. అక్కడ 2024లో వాళ్ళు గెలుస్తారని సంకేతాలు ఉన్నాయి, బలంగా ఉంది అది. సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని బయటేసేదానికి వారి సహకారం ఎంతో అవసరమైంది. ఇక్కడ జగన్ రెడ్డి పాలనలో కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా జరిగినాయి. మూడు వర్గాల్లో విపరీతంగా దాడులు జరిగినాయి. అలాగే మనం ఇంకా ముందుకు చూస్తే వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డిగా మారింది. వీరి ద్వారానే ప్రభుత్వం రన్ అవుతున్న భావన ఆంధ్ర ప్రజల్లో స్పష్టంగా కలిసింది. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని కూల్చాడో ఆ రోజునే యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు సిద్ధమైపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సిద్ధమని ఈ రోజు అంటున్నారు, కానీ ఆ రోజునే ఆంధ్ర ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదానికి సిద్ధమైపోయారు. అది గమనించాలి అందరూ. ఈ ప్రభుత్వంలో బీసీలని ఎంతో హీనంగా చూశారో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాటల్లోనే విన్నారు మీరు. అలాగే బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిది. మొన్న జరిగిన ఆయన బీసీ జేహో కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైంది. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ అన్నింటిలో బీసీలకి పెద్దపేట వేయడం జరిగింది. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇంత అరాచక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు 3 పార్టీలు కలిసి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీపై కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగింది కాబట్టే ఈ పొత్తుకి ముందుకు రావడం జరిగింది. సో ఒక బీజేపీ పొత్తుకు కలయిక కలిసి వచ్చిందంటేనే అర్థమైపోతా ఉంది మనం 2024లో మన ప్రభుత్వం రాబోతుంది అనే దానికి. అంతకంటే వేరే సంకేతం ఇంకేమీ లేదు. అలాగే తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహాయజ్ఞానికి అటు జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తూ ఉంది. అందుకు మేము తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షగా ఉండబోతూ ఉంది. మేము నమ్మాము. అతిపెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం మాకు మద్దతు ఇస్తూ ఉంది. ఈ మూడు పార్టీల కలయికతోటే మనం అందరం 2024లో ముందుకెళ్ళి అత్యధిక మెజారిటీతో 175లో అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ని ఫామ్ చేయబోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా సోదరులు ఎంతోమంది ఇక్కడి నుంచి ఉదయగిరి టౌన్ నుంచి ఎంతోమంది మైనారిటీ సోదరులు ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా ఇప్పుడే అడ్రస్ చేసాము. ఎన్నో బాధలు చెప్పుకున్నారు వాళ్ళు. ఎన్నో మైనారిటీ ఆడపడుచులు ఎంతోమంది వచ్చారు. వారు కూడా ఎన్నో బాధలు చెప్పుకొని వెళ్ళారు ఇప్పుడు దాకా. వారు కూడా కేవలం ఆలోచన చేసేది ఏంటంటే పార్టీలతో సంబంధం మనం బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనేదానికి స్పష్టంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. వాళ్ళతో చాలాసేపు మాట్లాడడం జరిగింది. బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉపాధి కానీ, ఆడపడుచులకు ఉపాధి కానీ, ఆర్థికంగా కానీ, మన రాజధానిని నిర్మించుకోవడంలో కానీ ముందుకు పోగలం అనేది స్పష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ఫిబ్రవరి 24వ తేదీన మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం జరిగింది. విపిఆర్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం, విపిఆర్ గారితో పాటు ఎంతోమంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ లీడర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే తర్వాత ఆ కార్యక్రమం విజయవంతం చేసుకున్నాం. మనం ఉదయగిరి నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్ళి విపిఆర్ గారిని ఆశీర్వదించడానికి ఎంతోమంది అక్కడికి వెళ్ళడం జరిగింది.
అలాగే బీసీ జీహో కార్యక్రమం అవ్వచ్చు, మన బైక్ ర్యాలీలు అవ్వచ్చు, ఎంతోమంది సంఘీభావం తెలపడానికి వస్తూ ఉన్నారు. దాదాపుగా 25,000 మంది పైచిలకు ఈ రోజు వరకు మనకు సంఘీభావం తెలిపి ఇక్కడ మా అండగా ఉండడానికి, భుజం తట్టడానికి ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు, నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని నన్ను దీవిస్తున్నందుకు. అలాగే మనం ఇక ప్రచారం స్టార్ట్ చేసుకునే టైం అయింది. దానికి మేము 13వ తేదీన సీతారాంపురం చిన్ననాగంపల్లి నుంచి, నైరుతి నుంచి చిన్ననాగంపల్లి నుంచి మొదలు పెట్టాలని ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నాము. మేము అల్టిమేట్గా డేటు, ఆ టైము అన్నీ కూడా రేపు మార్నింగ్ ఒకసారి మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మన వాట్సాప్ గ్రూపుల్లో మన మీడియా మిత్రులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి దాదాపుగా అన్ని మండలాలు మొత్తం 8 మండలాలు తిరగాలనేది మా ఇది. మోస్ట్ ఆఫ్ ద అన్ని గడపలు తొక్కాలనేది. అలా కాకుండా మాకు టీమ్ వైజ్ చేసుకొని అందరి సహకారంతో మేము ఒక వైపు నుంచి ప్రచారం చేసుకుంటూనే, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరి మండలాల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్తూ, భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 అవ్వచ్చు, కలలకు రెక్కలు .com పథకం అవ్వచ్చు, దానికి విశేష స్పందన ఉంది ఇక్కడ. దానికి కారణం ఉదయగిరి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం అయినందువల్ల ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎక్కువ లేకపోయినందువల్ల ఎంతోమంది విద్యార్థులు టాప్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఆ కలలకు రెక్కలు .com ఒకటి పథకం కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఆడబిడ్డలందరూ. దయచేసి అందరూ కూడా ఒకసారి ఆడబిడ్డలకు నేను చెప్పేది, ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా, అయిపోయిన 2-3 ఏళ్ళు అయినా పర్వాలేదు, ఒకసారి మీరు దాన్ని గైడ్లైన్స్ అవి చూసి 3-4 స్టెప్స్లో మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అంత 5 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు అది. అలాగే ఈ ప్రచారంలో ప్రతి ఊరు పల్లెకు కాకర్ల అనే ప్రోగ్రామ్ తోటే ప్రతి ఊరు తిరగడం జరుగుతుంది. నేను సమస్యలు నాకు ఆల్రెడీ 8 మండలాల్లో సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆ సమస్యలనే మాట్లాడుతూ ఇంకా కొత్త సమస్యలు వాళ్ళు ఏమైనా మన దృష్టికి తీసుకొస్తే లిస్ట్ చేసుకొని అందరినీ కలిసి వాళ్ళ ఊళ్ళలో ఏం జరుగుతూ ఉంది, వాళ్ళకి మనం ఏం చేస్తే వాళ్ళ బతుకులు మారుతాయనే దాని మీద ఇంకా కొన్ని లిస్ట్ చేసుకొని మనం ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎలక్షన్స్ అయ్యేటప్పటికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఇంతకాలం ఎంతోమందికి అవకాశం ఇచ్చారు మీరు. నేను స్పష్టంగా కొన్ని బతుకులు మార్చడానికి వచ్చిన వాడిని ఇక్కడ. నాకు తోడుగా ఉండండి, నేను మీకు అండగా ఉంటాను. అందరికీ నమస్కారం అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.